గతాన్ని నువ్వు గమనిస్తూ ముందుకు సాగాలి తప్ప గతాన్ని చూసుకుంటూ ఉంటే మాత్రం నువ్వు ముందుకు సాగే ప్రసక్తి లేనే లేదో. ఎస్, నీ జీవితంలో అన్యాయం జరిగింది, కూర్చుని ఏడిస్తే ఏం లాభం? ఎస్, నిన్ను మోసం చేశారు అని చెప్పి కూర్చుని ఏడిస్తే ఏం లాభం? ఎస్, గతంలో నువ్వు నష్టపోయావు అని చెప్పి ఈరోజు కూర్చుని ఏడిస్తే ఏం లాభం? ఎస్, గతంలో నువ్వు ఓడిపోయావు అని చెప్పి నువ్వు కూర్చుని ఏడిస్తే ఏం లాభం? ఎస్, గతంలో నువ్వు చాలా ప్రయత్నాలు చేసావు కానీ ఏమీ సాధించలేకపోయావు అని చెప్పి కూర్చుని ఏడిస్తే ఏం లాభం? దయచేసి గమనించండి. సీతాకొక చిలుకకు కూడా ఒక గతం ఉంది. ఏంటా గతం చెప్పండి? ఏంటి చెప్పండి? సీతాకొక చిలుక కూడా ఒక గతం ఉంది. ఏమిటా గతం? గొంగలి పురుగు. గొంగలి పురుగు నుంచే సీతాకోక చిలుక వచ్చింది. ఆ సీతాకోక చిలుక కూర్చొని గతం గురించి ఆలోచిస్తుందా? చిచి నా బ్రతుకేమిటి, చిచి నా గతం ఏమిటి, చిచి నా అనుకుంటుందా అండి? లేదండి. గతాన్ని చూసి నిరాశపడడానికి వీలు లేనే లేదు. గతంలో నీ జీవితం ఏదైనా కావచ్చు, కానీ దేవుడు నిన్ను ఒక సీతాకోక చిలుకగా మార్చబోతున్నాడు.